పరమ గురువులతో జీవనం. లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్. స్వామి రామ. అంతర్గత గుణాలు అలవర్చుకోవటం. నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ విభాగంలో ఆచార్యునిగా గొప్ప వేదాంత పండితునిగా కలుసుకున్నాను. మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలిగితే నేను సంతోషంతో ప్రయత్నిస్తాను అని ఆయన అన్నారు. నేనిప్పుడు ఆయనకు ఈ ప్రశ్నలు వేసాను. ఉపనిషత్తులు వైరుధ్యాలతో నిండి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఒకచోట రెండవది లేని ఒకటే బ్రహ్మన్ అంటారు, మరొక చోట అంతా బ్రహ్మన్ అంటారు, మూడో చోట ఈ ప్రపంచము మిథ్యా, బ్రహ్మన్ ఒక్కటే అని అంటారు, నాలుగో చోట ఈ వైరుధ్యాల మధ్య ఒకే ఒక వాస్తవికత ఉందన్నారు. ఇన్ని వైరుధ్య ప్రకటనలతో ఎవరైనా ఏమి అర్థం చేసుకోగలరు అని అడిగాను. ఒక స్వామిగారి ప్రశ్నలకు నేనేమీ జవాబు చెప్పాలో నాకు తెలియదు. మీరు శంకరాచార్య పద్ధతిలో స్వామి అవ్వడానికి నేర్చుకుంటున్నారు, నాకన్నా మీకే దీనికి జవాబు తెలియాలి అని ఆయన అన్నారు. నేను చాలామంది విజ్ఞులైన పండితులను కలిశాను, కానీ ఎవరూ నన్ను సంతృప్తి పరచలేకపోయారు. వివిధ ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానాలు ఇవ్వగలిగేవారు, కానీ ఈ కనిపించే వైరుధ్యాలను ఎవరూ పరిష్కరించలేకపోయారు. చివరకు హిమాలయాల్లో 135 మైళ్ళ దూరంలో ఉన్న ఉత్తరకాశీ దగ్గరున్న స్వామివారి వద్దకు వెళ్ళాను. ఆయన పేరు విష్ణు మహారాజ్. ఆయన దిగంబరుడు. ఆయనకంటూ ఏమీ లేవు. ఉపనిషత్తుల గురించి కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాను అని ఆయనతో అన్నాను. ముందు వంగి నమస్కారం చేయి. స్వాతి ఆశయంలో నువ్వు ఉపనిషత్తుల గురించి అడుగుతున్నావు. ఇలాంటి సూక్ష్మ రహస్యాలను నువ్వెలా నేర్చుకోగలవు అని అడిగారు. నేను వంగి నమస్కారం చేయటానికి ఇష్టపడలేదు, అందుచేత అక్కడ నీ నుండి వెళ్ళిపోయాను. దాని తరువాత కొంతమంది ఉపనిషత్తుల గురించి అడిగినా అందరూ విష్ణు మహారాజ్ గారి దగ్గరకు వెళ్ళు, ఆయన తప్ప ఎవ్వరూ నీ ప్రశ్నలకు జవాబు చెప్పలేరు అని అనేవారు. కానీ నాకు భయం. ఇంచేతంటే ఆయనకు నా అసలు సమస్య తెలుసు. అది నా అహంకారం. ఆ అహంకారాన్ని ఆయన వంగి నమస్కరించు, అప్పుడు నీ ప్రశ్నలకు జవాబులు చెప్తాను అని చెప్పి పరిష్కరించారు. నేను అది చేయలేను. ఇతర స్వాముల వద్ద నుండి నా ప్రశ్నలకు జవాబుల కోసం ఎంతో ప్రయత్నించాను. అందరూ విష్ణు మహారాజ్ వద్దకు వెళ్ళమనేవారు. ప్రతిరోజు గంగానది ఒడ్డున ఆయన నివసిస్తున్న గుహ వరకు వెళ్ళేవాడిని. ఆయన నా ప్రశ్నలకు ఎలాగా సమాధానం చెప్తారో చూడాలి అని అనుకునేవాడిని. కానీ అక్కడ దగ్గరకు చేరగానే ఆయన ఎదుర్కోవడానికి భయం వేసి నా మనస్సు మార్చుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు నన్ను ఆ గుహ సమీపంలో చూసి ఆయన, రా నాయన, వచ్చి కూర్చో, ఆకలిగా ఉందా, నాతో భోజనం చేస్తావా అని ఆప్యాయంగా అడిగారు. ఆయన చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఆయన నాకు తినడానికి త్రాగడానికి ఇచ్చి, ఇక నువ్వు వెళ్ళు, ఇవాళ నీతో గడపడానికి ఇంకా నాకు సమయం లేదు అని అన్నారు. నేను కొన్ని ప్రశ్నలతో వచ్చాను. భోజనం వేరెక్కడైనా దొరుకుతుంది, నాకు పరమార్థక భోజనం కావాలి అని నేను అన్నాను. అప్పుడు ఆయన, నీవు సంసిద్ధుడు కాలేదు, నన్ను పరీక్షించాలన్న మనస్సుతో నీవు ఉన్నావు. నేను ప్రశ్నలకు జవాబు చెప్పగలనో లేదో చూద్దామని నీకుంది, అంతేకాని నీకు నేర్చుకోవాలని లేదు. నువ్వు సంసిద్ధుడివి అయినాకే నన్ను వచ్చి కలుసుకో, అప్పుడు నీకు జవాబు ఇస్తాను అని అన్నారు. మరుసటి రోజు అణుకువతో ఆయనను సమీపించి, అయ్యా, గత రాత్రంతా దీనికి సంసిద్ధుడిని అయ్యాను, నేను సిద్ధంగా ఉన్నాను అని మనవి చేసుకున్నాను. అప్పుడు ఆయన నాకు బోధించారు. నా ప్రశ్నలన్నిటికీ పటాపంచలయ్యాయి.
నా ప్రశ్నలకు క్రమంగా జవాబు చెబుతూ ఆయన ఉపనిషత్తు బోధనలో ఏమి వైరుధ్యాలు లేవని చెప్పారు. మహా ఋషుల దీర్ఘ సమాధిలో ధ్యానంలో వారి బోధనలు ప్రత్యక్షంగా అందుకున్నారు. ఆయన ఎలా వివరించారు. విద్యార్థి సాధన మొదలుపెట్టినప్పుడు కనిపించే ఈ ప్రపంచం మార్పు చెందగలదు, కానీ సత్యమన్నది ఎప్పుడూ మారదని తెలుసుకుంటాడు. అప్పుడు పూర్తిగా మార్పులతోనూ నామరూపాలతోనూ కూడిన ఈ ప్రపంచం అబద్ధమని తెలుసుకుంటాడు. సత్యమన్నది ఏమిటో తెలుసుకున్న రెండవ స్థాయిలో సత్యమన్నది ఒకటేనని, అది అంతటా వ్యాపించి ఉంటుందని, అందుచేత అసత్యమన్నది లేనే లేదని అర్థం చేసుకుంటాడు. ఆ స్థితిలో వాస్తవం నిర్దిష్టమైన అనంతమైన రెండు లోకాల్లోనూ ఒకటేనని తెలుసుకుంటాడు. కానీ అంతకన్నా ఇంకొక ఉన్నత స్థాయి ఉన్నది. దానిలో సాధకుడు గుణాతీతమైన సత్యమన్నది ఒకటే ఉంటుందని, కనిపిస్తున్నదంతా అబద్ధమని, వాస్తవంలో కంటికి మనస్సుకు కనిపించేది గుణాతీతమైన సత్యమేనని తెలుసుకుంటాడు. యోగ్యుడైన గురువు వద్ద చదువుకుపోయినట్లయితే కంటికి కనిపించే ఈ వైరుధ్యాలు శిష్యుని కలవరపరుస్తాయి. చైతన్యం యొక్క వివిధ స్థాయిల్లో పొందే అనుభవాలను యోగ్యుడైన గురువు శిష్యునికి ఏకరూపరుస్తారు. వివిధ స్థాయిలో పొందే అనుభవాల విషయంలో యోగ్యుడైన గురువుకు వైరుధ్యాలు లేవు అంటూ ఇలా సెలవిచ్చారు. ఉపనిషత్తుల బోధనల సామాన్యులకే కాక మేధావులు కూడా అర్థం చేసుకోలేకపోయారు. అంతర్బుద్ధితో జ్ఞానం మాత్రమే దీన్ని అర్థం చేసుకోవడానికి దారి చూపుతుంది. నిజం చెప్పాలంటే నేను మా గురువుగారి దగ్గర నేర్చుకున్న విజ్ఞానాన్ని బలపరుచుకోవాలనుకున్నాను. అందుకే తెలిసినటువంటి ప్రశ్నలకు ఋషులు ఎప్పుడూ జవాబులు ఇవ్వరు. ఇటువంటి ప్రశ్నలు నమ్రత వలన పరిష్కరించబడతాయి. ఈ మహా మనిషి వివాదాలకు అతీతంగా నిలబడటం బోధించి ప్రత్యక్ష దర్శనంతో జ్ఞానం పొందేటట్టు నిరంతరం ప్రయత్నిస్తే ఇటువంటి సూక్ష్మ రహస్యాలకు సమాధానం దొరుకుతుందని సెలవిచ్చారు.